రాదా కొడంగల్కి వస్తావరా? కొడంగల్ ఏ ఊరు కోదామా చెప్పు? 100% రుణమాఫీ అయిన ఊరు ఉందా కొడంగల్? ఏ ఊరు కోదామా రా రేవంత్ రెడ్డి. నీ కొడంగల్ కూర్చొని మాట్లాడుతున్నా, నీ కొడంగల్కేలే మాట్లాడుతున్నా, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేదు. ఏ ఊర్లో పోయినా ఏ తండాలో పోయినా రుణమాఫీ కాని రైతులు బాధపడతా ఉన్నారు. నీ మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న పైసలు కడితే కొత్త అప్పులైనవి తప్ప ఉన్న అప్పు తీరలేదు. రైతుల అరే రైతు బంద్ చేసే ముఖం లేదు నీకు, నీ తెలివికి. కరోనా వచ్చినా కేసీఆర్ బరాబర్ రైతు బంద్ చేసిండు. నువ్వు 3 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టినావు. ఇప్పటికీ ఓసారి 3 ఎకరాలకు ఇచ్చినావు, ఓసారి మొత్తానికే ఎగ్గొట్టినావు, ఒకసారి 1 ఎకరానికి ఇచ్చినావు. రైతు బంద్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, ఈ యాసంగి బోనస్ కూడా గోవిందనే. ఈయన ఈ ముఖం ఇచ్చే ముఖం కాదు, అందుకే సపోర్ట్ చేస్తలేదు. ఇక ఈ అందానికంటే కేరళలో పోయి నేనేమో ఏం పడగొట్టినావు నువ్వు? ఉన్న రైతు బంధు ఉడగొట్టినావు. ఉన్న కళ్యాణ లక్ష్మికి చక్కగా వస్తలేదు, పిల్ల ఉడితే కానీ కళ్యాణ లక్ష్మి చెట్లు వస్తలేదు. బతుకమ్మ సీరియల్ బంద్ అయినాయి. కేసీఆర్ కిట్టు పథకం బంద్ అయిపోయింది. బాయికాడ మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు. నువ్వు చేసిందేమున్నదా? ఉన్నాయి ఊడగొట్టు తప్ప నువ్వు కొత్తగా చేసిందేమన్నా ఉన్నది? ఎస్సీ ఎస్టీలకు కనీసం నిధులు కూడా విడుదల చేయకుండా ఇవాళ మోసం చేస్తా ఉన్నావు. ఇవాళ కేరళ వాళ్ళు నీకంటే తెలివైన వాళ్ళు, రేవంత్ రెడ్డి బాగా చదువుకున్న వాళ్ళు. నువ్వు పోయి చెప్తే నమ్మేవాళ్ళు. కేరళ ప్రజలు అన్ని విషయాలను ఎందుకు గూగుల్లో కొట్టి రాదా బయటకు? గూగుల్లో కొట్టి తెలంగాణలో ఎన్ని గ్యారెంటీలు అమలైనాయి అంటే గూగుల్ చెప్పదా? మహాలక్ష్మి ఎగగొట్టిండు, ఈయన 4,000 పింఛన్ ఎగ్గొట్టిండు, రైతు బంధు 3 పంటలకు ఎగ్గొట్టిండు, రుణమాఫీ పావులో చేసి బారాయణ ఎగ్గొట్టిండు అని గూగుల్ చూపియదా రేవంత్ రెడ్డి? నువ్వు పోయి కేరళలో చెప్తే నేను నమ్ముతారనుకున్నావు. నువ్వు మహారాష్ట్ర పోయినావు, ఆడ కాంగ్రెస్ ఓడిపోయింది. నువ్వు కేరళ పోయినావు, ఆడ కూడా విక్తుంది. నీది ఐరన్ లెగ్గు. నువ్వు చేసిందేమున్నది? నిజంగా 6 గ్యారెంటీలు చేస్తే చెప్పు. ఏడ మాట్లాడదాం. నేను కొడంగల్లే అడుగుతున్నా. ఏ తండాకు పోదాం, కొడంగల్ ఏ ఊరికి పోదాం చెప్పు. రుణమాఫీ అయిందేమో అడుగుదాంపా. ఏ ఊరికి పోయావు? ఈ కొడంగల్లా ఈ తండాలకు ఈ ఊర్లకు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? దవాఖాన కట్టింది మేం కాదా? ఫైర్ ఇంజన్ తెచ్చింది మేం కాదా? కొడంగల్ కోస్కి ఎన్ని నిధులు తెచ్చింది మా నరేందర్ రెడ్డి అప్పుడు? ఎన్నో చెక్ డ్యాంలు కూడా కట్టాం.